సార్ చాలా తక్కువ మంది బిజినెస్ చేసి సక్సెస్ అవుతూ ఉంటారు. చాలా మంది ఫెయిల్యూర్ అవుతూనే ఉంటారు. చాలా మందికి బిజినెస్ అచ్చి రాలేదు, మోసపోయాము అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ధనవంతుల సీక్రెట్ ఏంటి? చాలా తక్కువ మందికే ఎందుకు బిజినెస్ కలిసొస్తుంది? బిజినెస్‌లో ఎప్పుడూ పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువుంటుంది. బిజినెస్ 50% ఛాన్స్ ఉంది అన్న అందరూ బిజినెస్సే చేయొచ్చు. ఓకే. బిజినెస్‌లో ఛాన్స్ ఎప్పుడు తక్కువే. ఎందుకు అంటే వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్, వీళ్ళ ఐడియా అందరికి నచ్చాలి. అది స్కేల్ అప్ అవ్వాలి. అది అందరికి రీచ్ అవ్వాలి. ఇట్స్ ఎ బిగ్ థింగ్. చాలామంది బిజినెస్‌ని సినిమాల్లో బిజినెస్ మ్యాన్ అన్నట్టుగా చూపిచ్చేస్తారు గానీ, ఇట్ ఈస్ డెఫినెట్‌లీ నాట్ ఈజీ. ఈ రోజుల్లో బాగా రుద్దుతున్నది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలి. అందరూ ఏదో ఒకటి పెట్టేసుకోవాలి. ఈ టైప్‌లో బిజినెస్ ఉంటేనే ధనవంతులవుతారు. ఈ టైప్‌లో చాలా పుష్ చేస్తున్నారు. బట్ 99% ఫెయిల్ అవ్వడానికి గల కారణం బేసిక్స్ ఆఫ్ బిజినెస్ అర్థం కాక. ఓకే. అందుకని ఎప్పుడైనా బిజినెస్‌ల్లో దిగేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అండర్‌స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ తెలుసుకోవాలి. డబ్బు ప్రధానంగా పెట్టుకుని దిగితే ఎప్పుడు బిజినెస్‌లో సక్సెస్ కాం. ఇది చాలామంది బ్రెయిన్‌కి ఎక్కించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక విజన్‌కి లింక్ అవుతామో డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. హ్మ్. ఎప్పుడైతే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తామో సమ్‌హౌ తెలియకుండా డబ్బు మిస్ అయిపోతాం. ఓకే. ఇది నంబర్ 1. దట్ నీ ఎమోషన్‌కో ఆర్ విజన్‌కో గనక పబ్లిక్ కనెక్ట్ అయితే డబ్బు ఈస్ ద బై ప్రొడక్ట్. డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒక ఉద్యోగంలో ఉన్నామనుకోండి, మనకి రూ. 1,00,000 జీతం వస్తుంది అంటే మన దగ్గర నుంచి 5,00,000 పిండుకుని వసూలు చేసుకుంటారు వర్క్. లేకపోతే ఆ కంపెనీ నిలవదు. సో, అందుకని నార్మల్‌గా జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక సెక్యూర్డ్ సాలరీ ఉందంటే దానికి 5 ఇంతలు పని లాగుతారు మన దగ్గర నుంచి. ఇది బేసిక్. నాకు సేఫ్, సెక్యూరిటీ ఉంటుంది, జీతం వస్తుంది చాలు, పని చేస్తాను అనే వాళ్ళకి ఓకే. కానీ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఈ రోజుల్లో చూస్తున్న ట్రెండ్ 9-5 జాబ్ వేస్ట్. సో, జాబ్ వదిలేసుకొని డైరెక్ట్‌గా బిజినెస్‌లోకి దిగి ఆ బిజినెస్‌లో ఇన్‌సైడ్ సీక్రెట్స్ తెలియక మిస్ అయిపోతుంటారు. దానివల్ల ఉన్న డబ్బులంతా పోగొట్టుకుంటారు. సో, ఎవరైనా అట్లాగా జాబ్ వదులుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ప్లీజ్ పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేసుకోండి. స్టార్ట్ దిగినప్పుడు అసలు ఈ బిజినెస్ నడుస్తదా లేదా? దీనికి ఎంత మార్కెట్ ఉంది? ఎంత స్టడీ చేయొచ్చు? ఎందుకంటే ఈ రోజుల్లో బిజినెస్ ఎవ్రీడే మారిపోతుంది. ఎవ్రీడే కొత్త కొత్త టెక్నాలజీస్‌తో, కొత్త కొత్త మెథడ్స్‌తో బిజినెస్ మారిపోతుంది కాబట్టి వాటికి రెడీ ఉన్నామా లేదా నంబర్ 1. రెండోది బ్యాకప్ ఉంటేనే బిజినెస్‌లో దిగండి. బ్యాకప్ లేకుండా ఉన్న హార్డ్ ఎర్న్డ్ మనీ అంతా పెట్టి చాలామంది దీనిలో నష్టపోతారు. అప్పులు చేసి కూడా బిజినెస్ స్టార్ట్ బిజినెస్ చేస్తారు. స్టార్ట్ చేసేవాళ్ళున్నారు. అది ఎప్పుడు రాంగే. అప్పులు చేసేసి, అందులో పెట్టేసేసి కోటీశ్వరులు అయిపోదాం అనే అత్యాశకు పోయి మిస్‌లీడ్ అవ్వద్దు. థర్డ్ వచ్చేసి ఏ బిజినెస్, ఏ ల్యాండ్ ఏదైనా గానీ, ఎలాంటిదైనా కానీ వెంటనే లాభాలు రావు. దానికి టైం పడుతుంది. మినిమమ్ ఒక 4, 5 ఏళ్ళు బిజినెస్ నలగాలి. అంతవరకు ఓవర్‌వెల్మింగ్‌గా డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి, హ్మ్. తర్వాత బ్యాకప్ లేకుండా ఇబ్బంది పడకూడదు. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దట్ హ్యావ్ ఎ బ్యాకప్ అట్‌లీస్ట్ ఫర్ 3, 4 ఇయర్స్ ఉంచుకోవాలి బిజినెస్‌లో. ఓకే. లేకపోతే కష్టం.